తెలంగాణలో మన ట్రాన్స్జెండర్స్ కన్నా జోగిని వ్యవస్థ అనేది మనకు బోనాలు అనేది ఒక ప్రఖ్యాతమైన ఒక పేరుంది. ఆ పేరుకి జోగిని వ్యవస్థలలో ఆమె హెడ్. అలాంటి ఆమె గురించి ఇలాంటి వారికి మళ్ళీ చనిపోయినప్పటి నుంచి ఒక టాపిక్ రాలేదు. మళ్ళీ అలాంటి వారికి బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఆమె పిల్లలం మేము ఉన్నాము, ఎంత కొట్లాడుతున్నాం, చేస్తున్నాం ప్రతి ఒక్కటి. మా గురు చనిపోయినా కానీ మంచి చెడ్డలకు ఇప్పటికి మేము ఉంటున్నాం, కానీ ఇప్పటికి ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు శ్యామల గారు ఉన్నారు, బోనం శ్యామల గారు. పోయినసారి మాకు ఇదే కొట్లాట్లయినాయి బోనం గురించి. ఎన్ని మాటలు మాట్లాడినా కానీ అదే సపరేట్ లైన్ సపరేట్. ఈసారి కూడా సపరేట్ లైన్ పెడతా అని అన్నారు, కానీ అది పెట్టినాడు, మేము చూసినాడు. అంటే సపరేట్ లైన్ అంటే ఏంటి? మేము బోనం ఎత్తుకోరు అమ్మ. ఒక మాట మామూలుగా చెప్తాను, నువ్వు చిన్న ఇంత బోనం కొండలో అన్నం పెట్టుకొని నైవేద్యం పెట్టుకొని అన్ని తీసుకెళ్తావు, గుడి దాకా పోయే వరకు నీ చేతులు గుంజుతాయి, అవునా కాదా? అది ఏడబడిపోతుంది, ఏడపడిపోతుంది భయపడుకుంటా నువ్వు తీసుకెళ్తావు. అలాంటిది అంత వెయిట్ ఉన్న బోనాన్ని మేము ఆడుతూ పాడుతూ డప్పు చప్పులతోని అమ్మవారి ఊరేగింపు మేము చేసుకుంటూ మేము వస్తాం. అంత అలసిపోయి మేము అక్కడికి వచ్చేవారికి కూడా పోలీసు వాళ్ళు వచ్చేసి నూకేసుడు.